దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చాలా తెలుగు బైబిల్ ఉందా పైన? ఓకే, ఈ వాక్యాన్ని సంఘమంతా కూడా నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రిక ప్రభువు చేసిన కార్యము ఎంత శక్తివంతమైందో, ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రభువుకి అనుకూలముగా, అంగీకారముగా, పరిశుద్ధంగా ఎలా జీవించగలడో తెలియపరిచే పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. క్రైస్తవ జీవితము చాలా శక్తివంతమైన జీవితం. ప్రజలు ఎలాంటి వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పనంటే, కేవలము ఆశీర్వాదానికి సంబంధించిన కొన్ని వచనాలు వినడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే వారికి ఉన్న అవసరతను బట్టి కొన్ని కన్నీటి తుడుపు మాటలని వినడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు చేసిన కార్యము ఎంత శక్తివంతమైందో అది గనక తెలుసుకుంటే, అంతము వరకు దేవునికి మనము నమ్మకస్తులముగా, జై జీవితాన్ని జీవించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా ఉంటాం. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, సమస్త విధమైన ఆశీర్వాదములకు మనం జీవించే జీవితము మరి ఆ జీవితం మీద ఆధారపడి ఉంది అని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఒక రకంగా జీవిస్తా మరో రకంగా దీవించబడాలి అంటే అది జరిగే పని కాదు. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. కాబట్టి ఏం విత్తుతున్నాం? మనము ప్రభువుని ఎరిగామని చెబుతున్న మనము, ప్రభువుని తెలుసుకున్నామని చెబుతున్న మనము, రక్షణ పొందాము అని చెబుతున్న మనము ఏం విత్తుతున్నాము? ఏదైతే విత్తుతున్నామో అదే కోస్తాం. వాక్యము తెలియపరుస్తుంది, శరీరమును బట్టి విత్తువాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, హీ హూ సోస్ ఇన్ ఫ్లెష్, శరీరమునందు విత్తువాడు ఏం కోస్తాడంట? క్షయము అనే పంట కోస్తాడంట. క్షయముని ఇంగ్లీష్లో డిస్ట్రక్షన్ అనే మాట రాయబడింది, అంటే వినాశనము లేదా నాశనము. శరీరమును బట్టి విత్తువాడు నాశనము అనే పంట కోస్తాడు. అలాగే ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవము అనే పంట కోస్తాడు. ఈరోజు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఇవ్వబడింది, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అయితే ఆ స్వేచ్ఛ దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని జీవించటానికి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గనక మనం గనక చూసినట్లయితే, మొదటి వచనంలో నుంచి కనుక చూస్తే, ఐ అర్జ్ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చదువుతారు తెలుగులో కూడా? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును బ్రతిమలాడుచున్నాను. అర్జ్ యు అనే మాటకు అర్థం ఏంటంటే బ్రతిమలాడుతున్నాను. ఏమని బ్రతిమలాడుతున్నాను? మీరు ఎలా జీవించాలని బ్రతిమలాడుతున్నాను? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని బ్రతిమలాడుతున్నాను. రక్షణ పొందిన మనము స్వేచ్ఛను పొందుకున్నాం. స్వేచ్ఛను పొందుకున్న మనము ఈ దేహాన్ని ఎవరికి అప్పగించాలి? ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ దేహాన్ని ఎవరికి అప్పగించుకోవాలనేది స్వేచ్ఛ మనకు అనుగ్రహించబడింది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ అనుగ్రహించబడింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రక్షణ పొందక ముందు స్వేచ్ఛ లేదు.
రక్షణ పొందక ముందు శరీర సంబంధమైన దురాశలను అనుసరించి లోక సంబంధమైన మర్యాద చొప్పున జీవించే బానిస బ్రతికాం. కానీ రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా వాటన్నిటి నుంచి విడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు. అయితే బానిసగా మాత్రం దేవుడు చేయలేదు, స్వేచ్ఛ ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమిచ్చాడండి దేవుడు? స్వేచ్ఛ ఇచ్చాడు. నౌ ఇట్స్ యువర్ చాయిస్. నువ్వేం చేస్తావు దేవుడిచ్చిన స్వేచ్ఛతోటి? నువ్వేం చేస్తావు దేవుడిచ్చిన రక్షణతోటి? నీ రక్షణను కాపాడుకుంటావా, కాల్దన్నుకుంటావా? నీ చేతిలో ఉంది. భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగిస్తావా, లేకపోతే నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? నీ చేతుల్లో ఉంది. అయితే పౌలు రాస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాను. ఏమని బ్రతిమలాడుతున్నాను తెలుసా? నీ దేహం విషయంలో జాగ్రత్త, నువ్వు జీవించే జీవితం విషయంలో జాగ్రత్త, నీ సాక్ష్యం విషయంలో జాగ్రత్త. ఎందుకంటే నువ్వు వెలపెట్టి కొనబడ్డావు, వెల చెల్లించి కొనబడ్డావు. నువ్వు పొందుకున్న స్వేచ్ఛకి విలువ ఉంది. ఆషామాషిగా స్వేచ్ఛ రాలా, ఆషామాషిగా రక్షణ రాలా, ఆషామాషిగా విడుదల రాలా. వెల చెల్లించబడింది, విలువ కట్టబడింది. ఆ విలువను తెలుసుకొని వెల చెల్లించిన వ్యక్తి ప్రేమను తెలుసుకొని విలువలు కలిగి జీవించమని చెప్పనని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని అది. ఇంతకు ముందు దాకా నేను జీవించిన జీవితం నా కొరకు జీవించాను, శరీర సంబంధంగా జీవించాను, లోకానుసారంగా జీవించాను, నాకు కలిగిన ఆలోచనలను బట్టి, కోరికలను బట్టి జీవించాను. కానీ రక్షణ పొందిన నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను. నా దేహంతో పాపిష్టి పనులు చేసిన నేను ఇప్పుడు నా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాను. దేవునికి అనుకూలముగా నా క్రియలు జరిగించే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాను. సజీవ యాగంగా అంటే అర్థం అది. ప్రియ సహోదర, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో కలగవలసిన భావన, చేయవలసిన ప్రార్థన ఏంటంటే సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. అటువంటి సేవ యుక్తమైనది అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ కూడా 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఏలనీయకుడి అని చెప్పనంటే పాపమునకు అవకాశం ముందు మీరివ్వద్దు. స్వేచ్ఛ పొందాం, విడుదల పొందాం, రక్షణ పొందాం. ఇప్పుడు పాపమునకు మీరు అవకాశం ఇవ్వద్దు. మీ జీవితంలో పాపము మీ జీవితం మీద ఏలుబడి చేయనట్లుగా మీరు అవకాశం ఇవ్వద్దు మీ జీవితంలో. ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛను మీరుగా నిర్లక్ష్యం చేస్తే, ఈ స్వేచ్ఛ విషయంలో కనుక అజాగ్రత్తగా కనుక ఉంటే, ఈ స్వేచ్ఛ విషయంలో కనుక మరి ఏమరపాటుతో కనుక ఉంటే పాపము నీ జీవితాన్ని ఏలే ప్రమాదం ఉంది. గమనిస్తున్నారా? అది ఎవరన్నా కావచ్చు, అది మీరన్నా కావచ్చు, నేనన్నా కావచ్చు. ఎవరమైనా సరే అజాగ్రత్తతో గనక ఉంటే, నిర్లక్ష్యముతో గనక ఉంటే, ఏమరపాటుతో గనక ఉంటే పాపము మన జీవితాన్ని ఏం చేయగలదు? మరలా ఏలుబడి చేయగలదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నారు. చక్కటి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటిని భద్రం చేసుకోవడం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద ఆధారపడి ఉందండి? పక్కింటి వాళ్ళ మీద, పోలీసు వాళ్ళ మీద? ఎవరి మీద ఆధారపడి ఉంది? మన ఇంటిని కాపాడుకోవడం ఎవరి మీద ఆధారపడి ఉందండి? అర్థం కాలేదమ్మా నా ప్రశ్న? మరి అర్థమైతే గట్టిగా చెప్పండి. మన ఇంటిని కాపాడుకోవడం ఎవరి మీద ఆధారపడి ఉంది?
ఊళ్ళో వాళ్ళ మీద ఆధారపడి ఉందా? పోలీసుల మీద ఆధారపడి ఉందా? కోర్టుల మీద ఆధారపడి ఉందా? ఎవరి మీద ఆధారపడి ఉందండి? మన మీద ఆధారపడి ఉంది. మన ఇంటిని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మందే. ఇంటికి తలుపులు వేయకుండా అజాగ్రత్త కలిగి ఇంటిని కనుక వదిలేస్తే దొంగ దోచుకొని వాడు ఫ్రీగా వచ్చి ఫ్రీగా దొంగతనం చేసి ఫ్రీగా వెళ్ళిపోతాడు కదా. ఇల్లు చక్కనిదే, మంచి ఇల్లే, భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి, తాళాలు కూడా ఉన్నాయి, గోద్రేజ్ తాళాలు ఉన్నాయి. కానీ ఆ తాళం వేయకపోతే, డోర్స్ వేయడం మర్చిపోతే దొంగ ఏం చేయడానికి వస్తాడంట? దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. దొంగ వచ్చినప్పుడు రెక్కి అని చెప్పని అంటారు. రెక్కి అని చెప్పానంటే ఏంటి? రెక్కి అని చెప్పానంటే ఇన్వెస్టిగేషన్, లేకపోతే పరిశీలించటం. దొంగతనం చేసేటప్పుడు డైరెక్ట్గా వచ్చి దొంగతనం చేయడంట. ముందు ఏం చేస్తాడు? ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఏం ఇన్వెస్టిగేట్ చేస్తాడు? ఎక్కడ అవకాశం ఉంది దొంగతనం చేయడానికి, ఏ ఇంట్లో దొంగతనం చేయడానికి అవకాశం ఉంది, అలాగే ఏ ఇల్లు దానికి అనుకూలంగా ఉంది. ఒకటి, ఎక్కడ దొంగతనం చేయాలి. రెండు, ఏ ఇల్లు దానికి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉండడం అంటే అజాగ్రత్తగా ఎవరున్నారు, ఏమరపాటుతో ఎవరున్నారు, దాన్ని గమనించి దాన్ని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. కొన్ని ఈ రిపోర్ట్స్లో, ఈ న్యూస్ రిపోర్ట్స్ ద్వారా మరి వచ్చిన వాటిల్లో వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అని చెప్పిన, ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్న గృహాలు, వృద్ధులు ఉన్న గృహాలు, అలాగే ఎక్కువగా ఊర్లు వెళ్ళే వాళ్ళ గృహాలు, ఇలాంటివన్నీ కూడా గమనిస్తారంట. గమనించి స్ట్రాటజిక్గా ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఆ ఇంటిని దోచుకుంటారంట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, లోక సంబంధంగా దొంగలకే ఇన్ని తెలివితేటలు ఉంటే అసలు దొంగ ఉన్నాడు, దొంగలకి దొంగ, పెద్ద దొంగ. ఎవరా దొంగ? అపవాది. ఆ అపవాది అసలు దొంగతనంలోనే పిహెచ్డి చేసినాడు. మరి అలాంటి దొంగ మనల్ని ఊరిని వదిలేస్తాడా? వదిలేడు. మీ విరోధి అయిన అపవాది ఎవని మృంగుదునా అని చెప్పని లోకమంతటా కూడా సంచరిస్తా ఉన్నాడు అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకు సంచరిస్తున్నాడు? ఎవరిని మృంగుదమా, ఎవరిని మింగుదామా? అపవాది పని అదే. దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు, దేవుడు నీకు జాగ్రత్తలు చెప్పడానికి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు, వాక్యాన్ని వివరించడానికి సేవకుల్ని ఇచ్చాడు, దేవుని సహాయం పొందటానికి ప్రార్థన ఇచ్చాడు, క్షేమంగా ఉండడానికి సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనము గనక అజాగ్రత్తగా ఉంటే మన నష్టం, మన నాశనం మనం కాదా కొని తెచ్చుకుంటుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఏలనివ్వకుండా ఉండాలంట. పాపమును ఏలనివ్వకుండా ఉండాలి అని చెప్పనంటే అసలు పాపము లోపలికొచ్చే మార్గాన్ని మూసేయాలి కదా. పాపము లోపలికొచ్చే అవకాశం ఏంటి? కళ్ళ ద్వారా లోపలికి వస్తుందా? చెవుల ద్వారా లోపలికి వస్తుందా? లేకపోతే ఇంకే మార్గం ద్వారా అన్నా సరే లోపలికి వస్తుందా? మన క్రియల ద్వారా లోపలికి వస్తుందా? మనం నివాసం ఉండే స్థలాల ద్వారా లోపలికి వస్తుందా? ఏ మార్గం ద్వారా పాపము లోపలికి వస్తుంది? ఈరోజు పాపము లోపల రావడానికి ఎన్నో దారులు ఉన్నాయండి. మనం చూసే విషయాల ద్వారా, మనం చూసే చూపుల ద్వారా పాపము లోపలికి రావచ్చు. మనం వినే విషయాల ద్వారా, ఏం వింటున్నామో,
వినే విషయంలో గనక జాగ్రత్త గనక లేకపోయినట్లయితే, చూసే విషయంలో జాగ్రత్త గనక లేకపోయినట్లయితే, వాటి ద్వారా కూడా పాపమును మనం మన జీవితంలోనికి ఆహ్వానించగలము. గమనిస్తున్నారా? అలాగే కొన్ని పనుల ద్వారా, మనం చేసే అజాగ్రత్తతో కూడిన, నిర్లక్ష్యంతో కూడిన కొన్ని పనుల ద్వారా అపవాదిని మన జీవితంలోనికి ఆహ్వానించగలుగుతాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టే ఏ మార్గములో అపవాది మన జీవితంలోకి వస్తున్నాడో ఆ విషయంలో గనక జాగ్రత్త కలిగి వాటికి గనక డోర్ వేయకపోతే అపవాది మన జీవితంలోనికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎవరి జీవితాన్నైనా నాశనం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక చాలా గొప్ప మిషనరీ సంస్థ ఉంది, పేరు నేను ప్రస్తావించనులేండి. చాలా పేరున్న మిషనరీ సంస్థ. ఆ మిషనరీ సంస్థను స్థాపించిన వ్యక్తి గొప్ప దైవజనుడు. చాలా కాలం పాటు అద్భుతమైన పరిచర్య ఆయన చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళి మాట్లాడితే అక్కడ అనేక మంది రక్షించబడేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు. ఇలాగా కొన్ని ఏళ్ల తరబడి జరిగింది. కనీసం 20-30 సంవత్సరాలు ఆ పరంగా అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత ఆయన రెడ్ హ్యాండెడ్గా ఒక తప్పుడు పనిలో దొరికిపోయాడు. దాదాపు 20-30 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. మామూలు వ్యక్తి కాదు, గొప్ప దైవజనుడు. అంత అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా ప్లాన్ చేశారు, బుక్ చేసి పడేశారు. ఆ తర్వాత ఘోరమైన అవమానం. ఒప్పుకున్నాడు, అందరి ముందు ఒప్పుకున్నాడు ఆయన, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని. కానీ సమాజం ఊరుకుంటుందా? లోకులు ఎలాంటి వాళ్ళు కాకులు అంటారు కదా. మందు బయటకు వస్తే తప్ప ఇంకా ఎవరిది వచ్చినా సరే పీక్కు తినేదాకా వదిలిపెట్టరు. అది మనిషి సహజమైన నైజం. గమనిస్తున్నారా? దేవుని నైజం అది కాదు. దేవుని నైజం వేరు, మనుషుల నైజం వేరు. మనుషుల నైజము నిందించే నైజము, మనుషుల నైజము బ్రతికుండగానే చంపేసే నైజము, మనుషుల నైజము వెంటాడే నైజము, వేటాడే నైజము, దూషించే నైజము, ద్వేషించే నైజము. కానీ దేవుని నైజము రక్షించే నైజము. హల్లెలూయా. గమనిస్తున్నారు ప్రియ సహోదర, ప్రియ సహోదరి? కానీ మనుషుల మధ్యలో కదా ఉంటుంది. భయంకరంగా ఆయన్ని మరి వేధించారు, శోధించారు. చాలా కాలం ఆయన మరి వాక్యానికి దూరం అయిపోయారు, పరిచర్యకి దూరం అయిపోయారు. అయితే పశ్చాత్తాపడుతూ చాలా కాలం ఆయన మరి తన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని చివరిలో ఏదో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆయన చివరిలో పరిచర్య చేసి తన జీవితాన్ని ముగించేశారు. నిందిద్దాం ఆయన్ని, దూషిద్దాం ఆయన్ని. గొప్ప దైవజనుడు ఆయన. కానీ ఓవర్గా బిజీ అయిపోవడం వల్ల నెగ్లిజెన్స్ వచ్చింది. ఎక్కువగా పరిచర్య, వాక్యం. ప్రార్థన ఎప్పుడు? ఇంకా ఎప్పుడు వాక్యమే చెబుతా ఉంటే ప్రార్థన ఎప్పుడు? ఇంకా ఎప్పుడు ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే ఎప్పుడు దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది? ఎప్పుడు జీవితాన్ని పరీక్షించుకునేది? ఎప్పుడు జీవితాన్ని సరిచూసుకునేది? ఎప్పుడు జీవితాన్ని సరిచేసుకునేది? గమనిస్తున్నారా? ఏమరపాటు, అజాగ్రత్త మన జీవితంలో గనక వచ్చింది అని చెప్పనంటే మనము ప్రార్థనలో వెనకబడిపోతాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నెమ్మదిగా అపవాదికి మన జీవితంలో చోటిచ్చేవాళ్ళుగా ఉంటాం. పాపము ఎంత ప్రమాదకరమైందంటే, ఎంత ఘోరమైంది అని చెప్పనంటే కనీసం పాపము చేస్తున్నాను అనే ఫీలింగ్ కూడా రానివ్వదు. పాపమును బయటికి చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. పాపాన్ని ఏం చేస్తారు? కప్పిపెడతారు, దాచిపెడతారు. ఎప్పుడైతే పాపాన్ని దాచిపెడతారో నోటి వెంట ఏమొస్తాయి? నిజాలు రావు, అబద్ధాలు వస్తాయి. గ్రహించుకోవాలి ప్రియ సహోదర, ప్రియ సహోదరి.
మన ఆత్మీయ జీవితాన్ని కనుక మనం పరీక్షించుకోకపోతే, దేవుడిచ్చిన స్వాతంత్రంతో నేను ఏం చేస్తున్నాను? వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది కదా, ఆల్ థింగ్స్ ఆర్ పర్మిసిబుల్ బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ బెనిఫిషియల్. అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏం చేస్తున్నామో ఆ విషయంలో గనక విచక్షణ గనక మనకు లేకపోతే, మనం ఏం చేస్తున్నామో ఇది కరెక్టో రాంగో తెలుసుకునే వైఖరి గన మనకు లేకపోతే, మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా గనక దేవుని ఎదురు పెట్టకపోయినట్లయితే, మనము ఎక్కడో ఒక చోట పడిపోయే అవకాశం ఉంటుంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, పాపమును ఏలనీయకుడి. నాకు చాలా బాధ అనిపించే అంశం ఏంటి అని చెప్పనంటే, చాలామంది అమాయకంగా కనిపిస్తారు, అమాయకంగా వచ్చి మాట్లాడతారు, బ్యాక్గ్రౌండ్ చేయాల్సిన పనికి మాలిన వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. యథార్థత ఉన్నప్పుడు నటించాల్సిన అవసరం ఉండదండి. గమనిస్తున్నారా? యథార్థత ఉన్నప్పుడు బాధపడతాం మనం ఏం చేస్తున్నామో దానికి. కానీ ఈ అమాయక మొహాలు పెట్టడాలు, లేకపోతే అమాయకంగా ప్రవర్తించడాలు, అబద్ధాలు చెప్పడాలు, అబద్ధాలు చెప్పి కూడా ఏమాత్రం కూడా దాని గురించి భయపడకపోవడాలు, దుఃఖపడకపోవడాలు మనలో ఉన్న కపటత్వాన్ని తెలియపరుస్తుంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. మనలో ఉన్న పతనమైపోతున్న స్వభావాన్ని తెలియపరుస్తున్నాయి ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఈరోజు ఎంతమంది జీవితాల్లో అబద్ధం రాజ్యం వెళ్తుందండి. ఏదో చిన్న అబద్ధమే కదా అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఈ అబద్ధం నా సాక్ష్యాన్ని పాడు చేస్తుంది అని ఆలోచించలేకపోతున్నారు. ఆ అబద్ధం ద్వారానే అపవాది నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు, నీ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు, నీ కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చిన్న అబద్ధమే కదా అని అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది చిన్న అబద్ధం? నిజం చెప్తే ఏమన్నా అంటారా? అలాంటి నిజం చెప్పలేని పరిస్థితులు ఏమున్నాయి మన జీవితంలో? అలాంటి విషయాల నిమిత్తము జాగ్రత్త పడకపోతే, విచక్షణ గనక మనకు గనక లేకపోయినట్లయితే మన సాక్ష్యాన్నే పోగొట్టుకుంటాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నేను రక్షణ పొందిన తర్వాత ప్రభు నాకు ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటికీ ఇంకా నేర్పిస్తానే ఉన్నాడు ప్రభు. మిగతా సేవకుల ద్వారా నేను నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ప్రభు వ్యక్తిగతంగా నేర్పించిన విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటేంటి అని చెప్పనంటే, ఆడపిల్లలతో స్నేహాలు. ఎక్కువగా నేను యూత్ మీటింగ్లో చెప్పే టాపిక్, ఎక్కువగా నేను యవనస్తులకి ఇచ్చే హెచ్చరిక. ఎందుకంటే దేవుడు నాకు నేర్పించాడు. ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్ లాగా ఉండదు. అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, కానీ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా వ్యవహారాలు ఉండవు, మాట్లాడే తీరు ఉండదు. నా ఎంబీఏ క్లాస్మేట్ కేరళైట్ అతను. 2 సంవత్సరాల పాటు అందరికీ చెల్లి 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 అని చెప్పుకొని వచ్చాడు. ఆ చెల్లి రిలేషన్షిప్ ఏంటో మాకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు అది. ఎందుకంటే వాళ్ళిద్దరే వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళిద్దరే కలిసి వర్క్ చేస్తారు, వాళ్ళిద్దరే కలిసి ప్రాజెక్ట్ చేస్తారు, వాళ్ళిద్దరే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఏమనంటే మై సిస్టర్ అంటాడు, ఆమె బ్రదర్ అంటది. తీరా చూస్తే ఇద్దరికి పెళ్ళయింది ఎంబీఏ అయిపోయిన తర్వాత. కానీ ఎంత అవమానం అండి అది. పెళ్ళి అయింది సరే, కానీ ఎంత అవమానం అది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం గనక అజాగ్రత్తగా గనక ఉన్నట్లయితే మన సాక్ష్యాన్ని పోగొట్టుకున్న తర్వాత మనం ఎంత డబ్బు సంపాదించినా, లేకపోతే ఏమి సంపాదించినా విలువ ఉండదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. క్రైస్తవునికి సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. అందుకనే ముఖ్యంగా సండే స్కూల్ తీసుకునే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని,
మందిరంలో పరిచర్య చేసే వాళ్ళని హెచ్చరించడానికి కాస్త గట్టిగానే చెప్పడానికి గల కారణం ఏంటి అని చెప్పారంటే ఇదే కారణం. సాక్ష్యాన్ని కోల్పోతాం మనం. క్రైస్తవునికి సాక్ష్యము చాలా శక్తివంతమైంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు విలువల్ని కాపాడవలసిన వాళ్ళై ఉన్నారు. లోకము విలువలు ఎక్కడ నేర్చుకోవాలి? క్రైస్తవుడి దగ్గర నేర్చుకోవాలి. మారు మనసు పొందిన క్రైస్తవుడి దగ్గర నేర్చుకోవాలి. రక్షణ పొందిన క్రైస్తవుడి దగ్గర నేర్చుకోవాలి. అలాంటి విలువలు కాపాడవలసిన క్రైస్తవులే విలువల్ని మర్చిపోయి విచక్షణ లేకుండా జీవిస్తే క్రైస్తవ్యానికి, దేవుడు మనకిచ్చిన బాధ్యతకు, దేవుడు మన మీద పెట్టుకున్న ఆశకు అర్థం ఉందా అండి? దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమకు, కృపకు అర్థం ఉందా అండి? చాలామందికి ప్రభు నా పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేది అనవసరం. నేనేమనుకుంటున్నాను, నాకేం కావాలి, నేను అనుకున్నది నేను చేయాలి. ఈరోజు చాలామందికి అదే. నేనేమనుకుంటున్నానో నాకు అదే అవసరం. నేనేం చేయాలనుకుంటున్నానో అది చెయ్యాలి. నేనేం కోరుకుంటున్నానో అది నాకు దక్కాలి. ఈరోజు లోకములో ఎంతోమంది పరిస్థితి అది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. దీన్ని ఏమంటారు? స్వార్థం అని చెప్పని అంటారు. రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో, నా జీవితంలో చచ్చిపోవలసింది ఏంటంటే స్వార్థము. స్వార్థము. గమనిస్తున్నారా ప్రియ సహోదరు, ప్రియ సహోదరి? మన జీవితంలో స్వార్థం ఉంది అని చెప్పనంటే పాపమునకు అవకాశం ఉంది అని చెప్పని అర్థం. పాపమునకు అవకాశం ఉంది అని చెప్పనంటే రహస్య జీవితానికి కూడా అవకాశం ఉందని చెప్పని అర్థం. ఎందుకు మెసేజ్లకు లాకులు పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మెసేజ్లకి లాకులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫోన్ కాల్స్కి లాకులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరికి కనపడకుండా రహస్యంగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ సిమ్టమ్స్. ఇవన్నీ సిమ్టమ్స్. నువ్వు మార్గం తప్పావు అని చెప్పంటానికి ఇవన్నీ లక్షణాలు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అమ్మ కనపడగానే, నాన్న కనపడగానే టాపిక్ మారిపోద్ది. ఏమిటండి? అప్పుడు దాకా గుస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 గుదా అప్పుడు దాకా. ఇక అప్పుడు వెంటనే వాళ్ళు రాగానే అని వెంటనే అసలు వీళ్ళకి ఇవ్వాలి ఆస్కార్లు. న్యాచురల్ అన్నమాట. న్యాచురల్. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అలాంటి వ్యవహార శైలి మన జీవితంలోకి వచ్చింది అంటేనే అర్థం మనము ఆల్రెడీ ట్రాక్ తప్పేశాము. తప్పుతాము కాదు, ట్రాక్ తప్పేశామని చెప్పని అర్థం. ఎక్కడో అపవాదికి చోటు ఇచ్చేశాము అని చెప్పని అర్థం. ఎక్కడో బలహీన పడిపోయాము అని చెప్పని అర్థం. ఎక్కడో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాము అని చెప్పని అర్థం. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఇక నువ్వేం చేస్తావు తప్పించుకోవడానికి? నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న అబద్ధాలతో మొదలు పెడతావు. ఆ తర్వాత అబద్ధాలు ఆడటం చక్కగా అలవాటైపోద్ది. ఇక అబద్ధాలు ఆడతావు, అబద్ధాలు పాడతావు, ఇక ఏమైనా చేస్తావు. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, పాపమును ఏలనివ్వకుడి, పాపమును ఏలనివ్వకుడి. ప్రభువు నేర్పించే పాఠాలు చాలా విలువైనవి, చాలా విలువైనవి. సాక్ష్యాలు చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను, పురుషులకు చెప్పండి సాక్ష్యాలు, స్త్రీలకు చెప్పండి సాక్ష్యాలు. స్త్రీలు పురుషులకు చెప్పాల్సిన అవసరం లేదు, పురుషులు స్త్రీలకు చెప్పాల్సిన అవసరం లేదు. గమనిస్తున్నారా? ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళతో, ఎవరు ఏ జెండర్ అయితే ఆ జెండర్తో మాట్లాడితే ఎంకరేజ్ చేస్తే సరిపోద్ది ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు. లేకపోతే అనవసరమైన ప్రమాదాల్లో పడతాము. క్రైస్తవులకు అసలుకే ప్రేమలు ఎక్కువ. నిన్ను వలే ఉందిగా వాక్యంలో, ఏమని ఉందండి? నిన్ను వలే. ఈ వాక్యం కంటతా వచ్చి చాలామంది బాగా ప్రేమిస్తారు. ఏమండి? అంతేనా? ప్రియ సహోదరు, అజాగ్రత్తగా కనుక ఉంటే ఏమైనా సంభవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు తెలియపరుస్తున్నాడు, శరీర దురాశలకు లోబడినట్లుగా
చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరం ఏమైంది? మరణమునకు లోనైంది. ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు. రక్షణ పొందినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు జయమునిచ్చాడు. పాపం మీద జయమునిచ్చాడు, శరీరం మీద జయమునిచ్చాడు, లోకం మీద జయమునిచ్చాడు. ఎందు గురించి? రోషంగా దేవుని కోసం బ్రతకమని, విచక్షణతో దేవుని కోసం బ్రతకమని, విశ్వాసంతో దేవుని కొరకు బ్రతకమని. ఎవరైతే పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళని బలపరచమని, వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పమని, వాళ్ళని దేవుని మార్గంలోకి నడిపించమని. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ క్రమంలో మనం ఏం కాపాడుకోవాలి? మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఏమండి, గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించగలడా? గుంటలో ఉన్నవాడు మరొక గుంటలో ఉన్నవాడిని పైకి లేవనెత్తగలడా? లేవనెత్తలేడు కదా. మనం పైరుంటేనే, మనం బలంగా ఉంటేనే ఇంకొకళ్ళకి సహాయం చేయగలుగుతాం. మనలోనే గుడ్డితనం పెట్టుకొని పక్కనోడికి దారి చూపిస్తే ఎలాగుంటుంది చెప్పండి. కాబట్టి ముందు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, ముందు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకని వాక్యంలో రాయబడిన మాట, నిలవబడుతున్నాను అని చెప్పి అనుకున్నవాడు నిలిచి ఉండే విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను నిలిచి ఉన్నాను, ఆత్మీయంగా బానే ఉన్నాను అని కనుక అనుకుంటున్నట్లయితే నువ్వు నిలిచి ఉండే విషయంలో జాగ్రత్త, నిలబడే విషయంలో జాగ్రత్త. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియ సహోదర, ప్రియ సహోదరి. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను అనుదినము కాపాడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని సహాయంతో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పాపము మన జీవితాన్ని ఏలే ప్రమాదం ఉంది. అందుకని 13వ వచనంలో రాయబడిన మాట, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏమిటండి అప్పగించడం అంటే? అప్పగించడం అంటే ఏంటి? అప్పగించడం అంటే ఏంటి? మన చేజేతులారా మనం తీసుకెళ్ళి అప్పగించడం, దాన్ని అప్పగించడం అని చెప్పనంటారు. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పగించడము అని చెప్పనంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నా అంతటా నేను అవతల వాడికి ఇస్తేనే దాన్ని ఏమంటారు? అప్పగించడం అని చెప్పని అంటారు. వాక్యం తెలియపరుస్తున్న మాట, మీ అవయవములను అనగా అవి నీ కళ్ళు కానివ్వండి, అవి నీ కళ్ళు కావచ్చు, నీ నోరు కావచ్చు, నీ దేహం కావచ్చు, మన దేహంలో ఏదైనా సరే ఈ అవయవములను ఏ విషయానికి అప్పగించకూడదంట? పాపమునకు, దుర్నీతి సాధనములుగా అప్పగించకూడదు. నీ నోటిని దుర్నీతి సాధనముగా అప్పగించకూడదు. నీ నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయి? నీ నోటి వెంట అబద్ధపు మాటలు వస్తున్నాయా? నీ నోటి వెంట దోషపు మాటలు వస్తున్నాయా? నీ నోటి వెంట అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? నీ నోటి వెంట విచక్షణ లేని మాటలు వస్తున్నాయా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన అవయవములంట దుర్నీతికి సాధనములుగా అప్పగించకూడదంట. ఈ నోరు దేవుని కొరకు అప్పగించాలి. ప్రభువా, ఈ నోరు నీ కొరకు ప్రభువా. ప్రభు నన్ను వాడుకోబోయే ముందు చెప్పిన మాట, నువ్వు నా నోటి బోరగా ఉంటావు అని చెప్పిన తర్వాత ప్రభు నా నోటిని కడిగాడండి. తెలుసా మీకు ఈ విషయం? ఫస్ట్ టైం నేను యవనస్తుల మీటింగ్ తీసుకుంటున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ నోరు ఎంత చెడిపోయిందో, ఎంత పాడైపోయిందో ప్రభు నాకు ప్రత్యక్షంగా చూపించాడు. నాకు అలా చూపించిన తర్వాత నేను క్షమాపణ అడిగిన తర్వాత నా నోటిని ప్రభు పరిశుద్ధపరిచాను అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ప్రభు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు మాట్లాడటానికి ప్రభు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఈ నోటి వెంట సినిమా పాటలు రావు, ఈ నోటి వెంట బూతులు రావు, ఈ నోటి వెంట దేవుని విరోధమైన మాటలు రాకుండా ప్రతిరోజు నా నోటిని గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను నా నోటిని గురించి. ప్రతిరోజు నా కళ్ళను గురించి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు నా చెవులను గురించి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు
నా దేహాన్ని గురించి ప్రార్థన చేస్తాను. ఇవన్నీ దేవుని ముందు పెడతాను. ప్రభువా, ఇది మీరు నాకు ఇచ్చారు, మీ కొరకు వాడటానికి, పరిశుద్ధంగా వాడటానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రభువు ముందు పెడతాను. ప్రియ సహోదరు, ఎందుకంటే మనమందరం బలహీనులమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనందరం బలహీనులమే. కానీ దేవునికి అప్పగించినప్పుడు, దేవుని పర్యవేక్షణకు అప్పగించినప్పుడు, దేవుని కాపుదలకు అప్పగించినప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మన సొంత శక్తితో కాదు, దేవుని శక్తితో మనం కాపాడబడాలి. అలా కాపాడబడాలంటే, అయ్యా ఈ దేహం నేను నీకు అప్పగిస్తున్నానయ్యా, నా దేహాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా దేహం మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? నీకు మాత్రమే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు నీలో ప్రవహిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు నీ దేహమును దేవునికి సజీవ యాగంగా సమర్పించినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు కంట్రోల్లోకి తీసుకుంటాడు. నువ్వు ఏది పడితే అది మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. ఏది పడితే అది చూస్తుంటే పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. ఏది పడితే అది వింటుంటే పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. ఏది పడితే అది చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. ఎందుకంటే నువ్వు ఆయనకు అప్పగించుకున్నావు గనక ఆయన ఏం చేస్తాడు? నిన్ను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు, నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు చూసేది కరెక్ట్ కాదు, నువ్వు వినేది కరెక్ట్ కాదు, నీ స్నేహం కరెక్ట్ కాదు, నీ క్రియలు కరెక్ట్ కాదు. ఎవరు చేస్తారు ఈ పని? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, నీ దేహమును దేవునికి అప్పగించుకున్నావా? నీ దేహము దేవుని యొక్క ఆలయం అని ఎరిగి, ఆ ఆలయంలో దేవుడు నివసిస్తాడు, సంచరిస్తాడు అని ఎరిగి నీ దేహమును దేవునికి అప్పగించుకున్నావా? అలా అప్పగించుకుంటే ఈ దేహము అపవిత్రమై ఉన్నట్లుగా నీ దేహములో వ్యర్థమైన ఆలోచనలే కానీ, వ్యర్థమైన క్రియలే కానీ అనుమతిస్తున్నావా? మన ఆలోచనల వల్ల కూడా ఏమవుతుంది? మన దేహము ఏమవుతుందండి? అలా చూస్తారేంటండి? ఏమవుతుంది? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏముందో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మన హృదయము దేని వల్ల అపవిత్రమవుతుందంటే మన దేహము. చూడండి అక్కడ ఏమనుందో. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. ఏమిటంటే నెంబర్ 1 ఏంటి? చాలా మంది కోసమే చూడమన్నాను. ఆలోచనలు ఏం చేస్తాయంట? దురాలోచనలు ఏం చేస్తాయంట? మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి, పనికి మాలిన ఆలోచనలు ఎంటర్టైన్ చేయమాకండి. ఈ ఆలోచన దేవుని దగ్గర నుంచి కాదు అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఆలోచన ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఒకానొక సందర్భంలో నేను వాక్యానికి సిద్ధపడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మోకాళ్ళ మీదే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దురాలోచనలు వస్తున్నాయి నా మైండ్లోకి, కొన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి నా మైండ్లోకి. ఎవరి గురించో, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా గుర్తొస్తా కోపం వచ్చేస్తుంది. ఎక్కడ? ప్రార్థనలో. ఏం చేస్తున్నాను నేను అప్పుడు? ప్రార్థన చేస్తుంటే వస్తున్న ఆలోచనలు ఇవన్నీ కూడా నాకు 2-3 నిమిషాలు నాకు తెలియకుండానే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడ? ప్రార్థనలో. అప్పుడు కానీ అర్థం కాలేదు ఎందుకు వస్తాను ఈ ఆలోచన ఎలాగా అని. వెంటనే నన్ను క్షమించు ప్రభువా అని, ప్రభువా నా ఆలోచనల మీద మీరు కంట్రోల్ తీసుకోండి, అపవాది క్రియను లయపరచండి అని చెప్పి ప్రార్థన చేయగానే కొద్ది సెకండ్లలోనే ఆలోచనలన్నీ కూడా దేవుడు తీసేశాడు. హల్లెలూయా. గుర్తుపడుతున్నావా నీకు వస్తున్న ఆలోచనలు ఏంటో? మంచి ఆలోచనలేనా నీకు వచ్చే ఆలోచనలు? మంచి ఆలోచనలు నీకు వస్తున్న ఆలోచనలు? ఎవరైనా చూసినప్పుడు నీకు వచ్చే ఆలోచనలు మంచి ఆలోచనలేనా? ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు నీకు వస్తున్న ఆలోచనలు మంచి ఆలోచనలేనా? పడుకున్నప్పుడు నీకు వస్తున్న ఆలోచనలు మంచి ఆలోచనలేనా? ప్రియ సహోదరి, మన ఆలోచనల విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే వాక్యంలో రాయబడిన మాట, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగించొద్దు. మీ అంతట మీరు అప్పగిస్తేనే మీ దేహం పాపం చేస్తుంది. యూత్ మీటింగ్ ఉంది అనుకుందాం. యూత్ మీటింగ్ ఉంది. ఎవరు ఏర్పాటు చేశారు ఇది? అలా చూస్తారేంటండి? ఎవరు ఏర్పాటు చేస్తే జరుగుద్ది? దేవుడు ఏర్పాటు చేస్తే జరుగుతుంది. సో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. యూత్ మీటింగ్ పేరుతోటి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఆదివారం ఆరాధన, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. దీన్ని పక్కన పెట్టి నువ్వు చేస్తూ ఉంటావు పనులు. అవన్నీ కూడా దేవుని కాపుదలకు వెలుపల నువ్వు పనిచేస్తున్నావు. చాలాసార్లు చెప్పాను, మందిరము లోపల కూర్చోడానికి ఇష్టపడండి అని. కానీ అదేంటో కానీ కొంతమంది మందిరం వెలుపల కూర్చోడానికి ఇష్టపడతారు. ఎమర్జెన్సీ అయితే నేనేం మాట్లాడినా కానీ అన్నీ బాగుండి కూడా మరి ఎందుకు బయట కూర్చుంటారో కొంతమంది నాకు తెలియదు. ఈ రోజుకి కూడా నాకైతే మనశ్శాంతి ఉండదు బయట కూర్చున్న దగ్గర నుంచి. ఒక అడుగన్నా లోపల వేయాల్సిందే అని చెప్పినని నేను అటు తిరిగి వచ్చినా ఇటు తిరిగి వచ్చినా ఖచ్చితంగా లోపలికి వచ్చి కూర్చుంటాను. మీరు గమనించే ఉంటారు నేను చాలాసార్లు. ఎందుకు వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని పర్యవేక్షణలో, దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో ఉండడానికి మనం ఇష్టపడాలి, ఆతృత పడాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని కాపుదలకి దూరం అయిపోతే, గమనిస్తున్నారా? దేవుడిచ్చిన అవకాశాలని మనం ఉపయోగించుకున్నప్పుడు శోధనల నుండి తప్పించుకుంటాం. చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. దేవుడు అవకాశం ఇవ్వకపోతే మనకి అవకాశాలు రావండి. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడు నువ్వు తప్పిపోకుండా ఉంటావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, కొంతమంది మందిరానికి వస్తారు, మందిరం చుట్టూ దురాత్మలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. వచ్చింది ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చి ఏం చేయాలి? నువ్వు వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు మేలు పొందుకుంటావా? 10 మందికి డిస్ట్రాక్షన్ అయిపోతావు, 10 మందికి ఆటంకం అయిపోతావు, 10 మందిని పక్కదారులోకి పట్టించే వ్యక్తివైపోతావు. అందుకనే దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. మీ అవయవములను ఏం చేయొద్దని చెప్పంటుంది వాక్యము. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, అలా అప్పగించకూడదంటే మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే చూడండి ఏమనుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. అమ్మా, ఇంగ్లీష్లో స్టార్టింగ్ ఏమనుంది తెలుసా? బీ వెరీ కేర్ఫుల్ అంటే బహుజాగ్రత్త కలిగి ఉండండి. బహుజాగ్రత్త కలిగి ఏం చేయాలంట? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇక్కడ కూడా జాగ్రత్తగా మనమే చూసుకోవాలంట. ఏం చూసుకోవాలి? మన సమయాన్ని ఎలా గడుపుతున్నామో చూసుకోవాలి, ఎక్కడ గడుపుతున్నామో చూసుకోవాలి. కొంతమంది ముచ్చట్లుంటే చాలు. ఏమండి? కొంతమంది ముచ్చట్లుంటే చాలు, అసలు టైము ఎన్ని గంటలైనా తెలియదు కదా, ఎన్ని గంటలైనా తెలియదు, ఎన్ని రోజులైనా కూడా తెలియదేమో. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? నీ సమయాన్ని పాడు చేస్తున్నాయి, నీ దేహాన్ని అపవిత్రపరుస్తున్నాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ముచ్చట్లు అంటే అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు. ఇవన్నీ ఏం చేస్తాయి? భక్తిహీనతలోకి తీసుకెళ్తాయి, కానీ భక్తిలోకి మనం తీసుకెళ్ళవు. ఆత్మీయంగా మనం క్షీణించినట్లుగా చేస్తే కానీ ఆత్మీయంగా మనల్ని బలపరచవు.
అందుకనే బీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్త, దినములు చెడ్డవి. నువ్వు మంచోడువేమో, నువ్వు మంచిదానివేమో, కానీ లోకం మంచిది కాదు. లోకంలో ఉన్న ఆత్మ మంచిది కాదు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మంచివి కావు. ఇవి ఎలాంటివి అని చెప్పనంటే నిన్ను పాపములోనికి ప్రేరేపించేవి, పాపము చేయడానికి నిన్ను ప్రోత్సహించేవి, పాపము చేయడానికి నిన్ను ఆహ్వానించేవి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టే నీ సమయమునేం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. నేను భయపడుతూ ఉంటాను మందిరానికి దూరంగా వెళ్ళే వాళ్ళ గురించి. వారం వస్తామండి, శనివారం వస్తామండి, ఇవన్నీ నేను నమ్మను అసలు. ఎందుకంటే ఒక్కసారి దూరం వెళ్ళారండి, దూరం అయిపోయారు అంతే. మందిరానికి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. దాని అర్థం మందిరాన్ని చూస్తూ ఉండమని కాదు. కొంతమంది మందిరం దగ్గర ఉన్నా సరే దూరమే. ఏమండి, మందిరం దగ్గరున్నా సరే కష్టం, దానివల్ల ప్రయోజనం లేదు. మందిరం పక్కన ఇల్లున్నా సరే ఉపయోగం లేదు. నువ్వు రాకుండా ఎందుకు మందిరానికి దగ్గర ఉండడము అని చెప్పనంటే మందిరములో జరిగే ప్రతి దానికి కూడా నువ్వు అటెండ్ అవుతూ ఉంటే నీ క్షేమం. కానీ అది లేనప్పుడు ప్రయోజనం ఏముంది? ఎక్కడున్న ఉపయోగం ఏముంది? గుంటూరులో ఉన్న ఉపయోగం ఏముంది? అమెరికాలో ఉన్న ఉపయోగం ఏముంది? ఎక్కడున్నా ఉపయోగం శూన్యం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దినములు చెడ్డవి కనుక మీ సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎలాగుండాలి? అజ్ఞానుల వలె కాదు. అజ్ఞానులు ఏం చేస్తారండి? ఆలోచించరు. అజ్ఞానులకు ఏముండదు? మంచి ఆలోచన ఉండదు. అజ్ఞానులకు అన్నీ కూడా పోయే ఆలోచనలే, పాడు చేసే ఆలోచనలే. అజ్ఞానులకు అన్నీ కూడా మూర్ఖపు ఆలోచనలు. కానీ వాక్యం తెలియపరుస్తుంది, మీరు అజ్ఞానుల్లాగా ఉండటానికి వీల్లేదు, జ్ఞానుల వలె ఉండాలి. తెలివిగా ఆలోచించాలి, మంచి ఆలోచనలు మీకు రావాలి, మంచిగా ఆలోచించాలి, మంచిగా మీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా? కష్టపడొద్దని చెప్పి అనట్లేదు, పని చేసుకోవద్దని చెప్పి అనట్లేదు, చదువుకోవద్దని చెప్పి అనట్లేదు. కానీ చెయ్యవలసినవి చెయ్యరు చాలామంది. ఇంట్లో వంట చేయాలి, కొంతమంది వంటలు కూడా చేయకుండా ముచ్చట్లు పెట్టుకునే మహారాణులు ఉన్నారండి. కొంతమంది వంటలు కూడా చేయకుండా ఇక అదే ప్రోగ్రాం. ఏ ప్రోగ్రాము? ముచ్చట్ల ప్రోగ్రాం. ఆ టైంకి వెళ్ళటం, ఏదో గరిటె పెట్టి అట్లా తిప్పడం, అయిపోయింది వంట. తినేవాడుకుంటుంది తంట అప్పుడు. అంతేనా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, నీ ఇంటి బాధ్యతను చక్కగా చూసుకో. ఇంటి బాధ్యత చక్కగా చూసుకో, కుటుంబ బాధ్యత చక్కగా చూసుకో. లేకపోతే నీకేమన్నా పనులుంటే పనులు చేసుకో, కానీ సమయాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు, సమయాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు. ఎందుకంటే దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఎంత భయంకరమైన దినాలండి! కల్కటాలో ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది, ఆంధ్రాలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, లోకమంతటా కూడా ఎంత పైశాచికమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు ఆ న్యూస్ ఫాలో అయ్యాను. ఆ తర్వాత న్యూస్ చూస్తుంటే నాకు తెలియకుండా గుండె దడ స్టార్ట్ అయిపోతుంది నాకు. అంత భయంకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట. వీళ్ళు మనుషుల జంతువుల అన్నట్లుగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా బయట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాంటి దినముల్లో ఉన్నాం మనం. అంత భయంకరమైన దినముల్లో ఉన్నాం. ఇలాంటి దినముల్లో గనక మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితము పాడవడం పెద్ద విషయం కాదు. అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము, ఎందు నిమిత్తము? జాగ్రత్తగా ఉండు నిమిత్తము. ఇందు నిమిత్తం అంటే అది. మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? చదవండి అమ్మ, మైక్ ఇచ్చింది, మీరు మైక్లో చదువుతారనమ్మ, చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో
ప్రభువు యొక్క చిత్తమేమిటో చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులుగా ఉండొద్దు మీరు. లోకమంతా దేంట్లో ఉందండి? మత్తులో ఉంది. ఈరోజు మత్తులో మనిషి ఏం చేస్తున్నాడో మనిషికి తెలీదు. లోకం ఈరోజు మనిషిని ఒక్కొక్క రకంగా మత్తులో ఉంచేస్తున్నాడు. అది కేవలం తాగుడు అనే మాత్రమే అనుకోవద్దు. అది తాగుడు కావచ్చు, అది డబ్బు కావచ్చు, అది రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యసనం కావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? మత్తులో దింపేస్తాయి. కాబట్టి మీరు మత్తులుగా ఉండొద్దు. చదవండి. దానిలో దుర్వ్యాపారం తర్వాత వచ్చిన అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అది మనం చేయాల్సింది. మనము సమయాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉండే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. శరీరానికి ఎలాగైతే ఆహారం అవసరమో ఆత్మకు కూడా ఆహారం అవసరం అండి. తెలుసా? శరీరానికి ఎలాగైతే ఆహారం అవసరమో తింటున్నాంగా మనం 3 పూట్ల. దేనికండి? చెప్పండి. దేనికి? శరీరానికి. మనం తినే ఆహారము శరీరానికి. మరి ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఆత్మతో మనం నింపబడే విధంగా ఆత్మకు ఆహారం ఏంటండి? వాక్యము, ప్రార్థన. కొంతమంది దేహం పరంగా మంచి స్ట్రాంగ్గా ఉంటారు, కానీ ఆత్మీయంగా బక్క చిక్కిపోయి ఉంటారండి. ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టుగా ఉంటారు. బయటికి మాత్రం స్ట్రాంగ్గా కనపడతారు, బయటికి మాత్రం బలంగా కనపడతారు. సంసోను బలవంతుడే, కానీ ఆత్మ విషయంలో బలహీనుడు, క్షీణించిపోయాడు, చచ్చిపోయాడు. ప్రియ సహోదరి, మనము మన అవయవాల్ని, మన బలహీనతలను బట్టి దుర్నీతికి అప్పగించుకునేవారుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపగే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవునికి మన అవయవాల్ని అప్పగించుకున్నప్పుడు, దేవునికి మన దేహాన్ని అప్పగించుకున్నప్పుడు, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు పాపం మన మీద ఏం చేయదంట? ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. నాకు చాలాసార్లు చాలా బాధ అనిపించింది. చాలా మందిరాల్లో లేని విధంగా మనకు ఎన్ని మీటింగ్స్ జరిగినాయి అంటే, ప్రతి సంవత్సరం ఉజ్జీవ కూడికల దగ్గర నుంచి, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ల దగ్గర నుంచి, విమెన్స్ మీటింగ్స్ దగ్గర నుంచి, అలాగే విశ్వాసుల కూడికల దగ్గర నుంచి, సువార్త కూడికల దగ్గర నుంచి, అసలు వాక్యము విస్తారమైన సువార్త దేవుడు ఈ సంఘము ద్వారా అనుగ్రహించాడు. కానీ రానేమైపోయింది? క్షీణత మొదలైంది. కొంతమందికి రుచించట్లా, వాక్యము రుచించట్లా, దేవుని పరిచర్య రుచించట్లా, దేవుని సన్నిధి రుచించట్లా. ఏమండి? ఒకే సమయంలో నీకు దేవుని సంబంధించిన మీటింగ్ ఉండి, మరొక రాజకీయ సంబంధమైన మీటింగ్ ఉండి, దేనికి అటెండ్ అవుతావు నువ్వు? దేనికి అటెండ్ అవ్వాలి నువ్వు? మాట్లాడండి. దేనికి అటెండ్ అవ్వాలి? ఏది ప్రాముఖ్యం? లోక సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమా? ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమా? నువ్వు బ్రతకాలని దేవుడు మీటింగ్ పెడితే నువ్వు దీన్ని వదిలేసి ఇంకా దేనికో పరిగెత్తేవు అని చెప్పని నేను ఏమనాలి? లేరా మహానుభావులు అంటోళ్ళు? దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుడిచ్చే అవకాశాలని పక్కన పెట్టి, దేవుడిచ్చే శ్రేష్టమైన ఉపదేశాన్ని పక్కన పెట్టి, లోకం కోసం, లోక సంబంధించిన విషయాల కోసం పరుగులు పెడుతున్న వాళ్ళు లేరా ఈరోజు? ప్రియ సహోదరి, నువ్వు అవకాశాన్ని జార విడుచుకుంటే నీ దగ్గర నుండి తీసివేయబడి
ఆకలితో ఉన్న మరొకరికి అందించబడుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎన్నో మార్లు చెప్పాను ఈ మాట, మరొక్కసారి చెబుతున్నాను, భయముతో వణుకుతో ఈ మాటలు చెబుతున్నాను. నువ్వు కాదు అంటే అవస్థతలో చాలామంది ఉన్నారు. నువ్వు కాదు అనుకుంటే దానికోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దానికోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దానికోసం పాకులాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి దీన్ని తీసి దేవుడిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడిచ్చే అవకాశాలని జార విడుచుకోవద్దు. దేవుడు మనకు రక్షణ ఇచ్చింది, రక్షణలో ఎదగటానికి, రక్షణలో బలపడటానికి, రక్షణ ద్వారా లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగ్గా, దేవునికి మహిమకరంగా మనము జీవించటానికే. కానీ మరలా పాపము అనే కాడిని ఎత్తుకోవడానికి కాదు ప్రియ సహోదరి, మరలా లోకంలో చిక్కుబడిపోవడానికి కాదు ప్రియ సహోదరి, మరలా పాపిష్టి ఆలోచనలకు, పాపిష్టి క్రియలకు దాసులం అవడానికి కాదు, బానిసలం అవడానికి కాదు ప్రియ సహోదరి. మన దేహాన్ని, మన అవయవాల్ని సజీవ యాగంగా మనం దేవునికి అప్పగించుకొని ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు ఈ శరీరాన్ని మనం జయించి దేవుని కొరకు, దేవుని మహిమకరంగా మనం బ్రతుకుతాం. మీకు నాకు ఒక పిలుపు ఉంది, మీకు నాకు ఒక పిలుపు ఉంది. ఏమిటా పిలుపు? చీకట్లో ఉన్న అనేక మందిని వెలుగులోనికి నడిపించే ఉన్నతమైన పిలుపు దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన భారం అది, దేవుడు మనకిచ్చిన బాధ్యత అది, దేవుడు మనకిచ్చిన మిషన్ అది ప్రియ సహోదరి. దానికోసం మనం బ్రతకాలి, దానికోసమే మనం బ్రతకాలి, దానికోసమే మనం జీవించాలి, దానికోసమే మనం ప్రయాసపడాలి, దానికోసమే మనం ప్రార్థించాలి, దానికోసమే మనం మన సమయాన్ని, మన జీవితాన్ని వెచ్చించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ఈరోజు నీ రక్షణను కాపాడుకుంటున్నావా? ఈరోజు దేవుడిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకుంటున్నావా? నీ దేహము దేవుని యొక్క ఆలయం అని ఎరిగి సజీవ యాగంగా నీ శరీరమును దేవునికి అర్పణగా సమర్పించుకుంటున్నావా? ప్రియ సహోదరి, పాపమునకు చోటివ్వక ఆత్మతో నింపబడుతున్నావా? ప్రార్థన చేద్దాం. అపవాది గర్జించే సింహం వలె ఎవని మృంగుదునా లోకమంతటా సంచరిస్తున్నాడు. నీ దేహమును అర్పణగా దేవునికివ్వు, నీ జీవితాన్ని అర్పణగా దేవునికివ్వు, నీ హృదయాన్ని అర్పణగా దేవునికివ్వు. ప్రభువా, ఇంతకు ముందు దాకా నా కోసం బ్రతికాను, ఇంతకు ముందు దాకా నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇంతకు ముందు దాకా నాకు నచ్చినట్లుగా బ్రతికాను. అయ్యా, నా జీవితాన్ని, నా దేహాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టము అని నువ్వు చెప్పగలవా ఈరోజు ప్రియ సహోదరి? యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే.
తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. జీవించు దినములంతా నీ కొరకే పని చేసేదన్. జీవించు దినములంతా నీ కొరకే పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై. దానిని మరచేదనా, నేను దానిని మరచేదనా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే.